హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ఇంట్లో అయితే ఎలాంటి కూరలైతే లేనప్పుడైతే మనమైతే ఇలాగ ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో చేసుకొని తింటే అయితే చాలా బావుంటుంది. ఇంకా అది ఎలా చేయాలో ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ అయితే ఉసిరికాయలనైతే మంచిగా అయితే వాష్ చేసేసుకొని తడి లేకుండా అయితే మనమైతే తుడిచేసుకోవాలి. ఇంకా తూడ్చేసుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకొని ఇంకా ఆయిల్‌లో అయితే ఇవైతే కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముక్క అయితే కొంచెం మెత్తగా అయ్యే వరకైతే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్‌లో అయితే ఎండుమిర్చి అండ్ అలాగే జీలకర్ర అండ్ ఆవాలు, ఇంకా వెల్లుల్లి కూడా వేయించేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని మనకైతే ఉసిరికాయలకు సరిపడా అయితే కారం అయితే తీసుకోవాలి. అండ్ అలాగే మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇందులో అయితే ఒక వీడియో అయితే మిస్ అయిపోయిందనమాట. నేను ఉసిరికాయల్లో అయితే సాల్టు అండ్ అలాగే మెంతి పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నది కూడా మొత్తం ఉసిరికాయలో కూడా కలిపేసేసుకొని అది కూడా మనమైతే ఈ ఆయిల్‌లో వేసేసుకొని ఆయిల్ అండ్ అలాగే కారం కూడా వేసుకున్న దాంట్లోకైతే మనమైతే వేసేసుకొని కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసం కూడా వేసేసుకున్నాక మన ఉసిరికాయ పచ్చడి